ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏఐ సాయంతో 2 గంటల్లోగా దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు. మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ని విజయవంతంగా పరీక్షించిన ఇండియా. శుభ్రమైన ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 50% పెంచే లక్ష్యాన్ని 5 ఏళ్ల ముందే సాధించిన భారత్. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి స్థాయి మానవ చర్మాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. ఇథియోపియాలోని ఆఫర్ ప్రాంతంలో బయటపడిన పురాతన శిలాజ దంతాలు. భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఏఐ సాయంతో తిరుమల శ్రీవారి దర్శనం 1-2 గంటల్లోగా కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో తిరుమల ఎప్పుడు కిటకిటలాడుతోంది. వెంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు గంటలు వేచి చూడాల్సి వస్తుంది. ఇక పర్వదినాలు, ఉత్సవాలు, పండగల సమయంలో అయితే విపరీత రద్దీ ఉంటుంది. దీంతో భక్తులకు వేగంగా స్వామి దర్శనం అయ్యేలా టీటీడీ యత్నిస్తుంది. ఈ క్రమంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 1 నుంచి 2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇది అమలులోకి వస్తే శ్రీవారి భక్తులకు ఎంతో ఉపశమనం కలగనుంది. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి తప్పనుంది. భారతదేశం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని 5ని పరీక్షించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టెస్ట్లో అగ్ని 5 క్షిపణికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను ఛేదించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా అగ్ని 5 బాలిస్టిక్ మిసైల్ పరిధి దాదాపు 5,000 కిలోమీటర్లు ఉంటుంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ అగ్ని 5 అధునాతన మిసైల్ MIRV టెక్నాలజీతో రూపొందించారు. ఒకే ఒక మిసైల్ సాయంతో అనేక వార్ హెడ్లను ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చునని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్ తన ఆయుధ సంపత్తిని భారీగా సమకూర్చుకునే క్రమంలో స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక క్షిపణులను తయారు చేసి వాటిని విజయవంతంగా పరీక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అగ్ని 5 బాలిస్టిక్ మిసైల్ను విజయవంతంగా టెస్ట్ చేసింది. అగ్ని 5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్ కావడంతో భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్ట కానుంది. ఈ పరీక్ష దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందని, వ్యూహాత్మక ప్రతిబంధకతను బలోపేతం చేస్తుందని రక్షణ వర్గాలు తెలిపాయి. 50% శుభ్రమైన ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030లోగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇండియా 5 సంవత్సరాల ముందుగానే సాధించింది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సగం శాతం శుభ్రమైన ఇంధన వనరుల నుండి సాధించడం ద్వారా 2030 నాటి లక్ష్యాన్ని 2025లోనే నెరవేర్చింది. సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్, ఇతర గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వేగవంతమైన విస్తరణ వలన ఈ ఘనత సాధ్యమైంది. 2025 ఆగస్టు నాటికి దేశం శుభ్రమైన ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగింది. అంతేకాదు సౌరశక్తి ఉత్పత్తిలో ఇండియా గణనీయమైన పురోగతి సాధించింది. సౌరశక్తి ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, రూఫ్ టాప్ సోలార్ పథకాలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. ఇక భారతదేశం పవనశక్తి ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా ఉంది. ఇది 2015 ప్యారిస్ ఒప్పందంలో భారతదేశం చేసిన హామీలను సాధించడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఇండియా 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంతో మరింత శుభ్రమైన ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్ వంటి కొత్త సాంకేతికతలపై దృష్టి పెట్టనుంది. వైద్య శాస్త్రంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అద్భుత విజయాన్ని సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో రక్త ప్రసరణ వ్యవస్థతో కూడిన పూర్తి స్థాయి మానవ చర్మాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ ఘనతను సాధించింది. వీరు మూల కణాలను ఉపయోగించి అచ్చం మనిషి చర్మంలా ఉండే ఒక నమూనాను సృష్టించారు. ఈ ల్యాబ్ నిర్మిత చర్మంలో రక్తనాళాలు, కేశనాళికలు, వెంట్రుకల కుదుళ్లు, నరాలు, రోగ నిరోధక కణాలు వంటి అన్ని పొరలు సహజ సిద్ధంగా ఏర్పడడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచంలో అభివృద్ధి చేసిన చర్మ నమూనాలోకెల్లా ఇది అత్యంత సహజమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అబ్బాస్ షఫీ తెలిపారు. దీని సాయంతో చర్మ వ్యాధులపై మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చు, కొత్త చికిత్సలను ఖచ్చితత్వంతో పరీక్షించవచ్చు అని తెలిపారు. 6 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనల ఫలితమే ఈ ఆవిష్కరణ అని బృందంలోని మరో శాస్త్రవేత్త పేర్కొన్నారు. సోరియాసిస్, ఆటోపిక్ డెర్మటైటిస్ వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధుల చికిత్సలో ఈ నమూనా ఎంతోగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.
ఇథియోపియాలోని ఆఫర్ ప్రాంతంలో పురాతన శిలాజ దంతాలు కనుగొనబడ్డాయి. ఈ దంతాలలో 10 ఆస్ట్రలోపిథెకస్ జాతికి చెందినవి, మరో 3 హోమో జాతికి చెందినవి. ఈ ఆవిష్కరణలు మానవ పరిణామం ఒక సరళ రేఖలో జరగలేదని, ఒక పొదలాంటి చెట్టు లాంటి నమూనాను అనుసరించిందని తెలియజేస్తున్నాయి. ఈ కాలంలో ఆఫర్ ప్రాంతం బాగా తడిగా ఉండేది, ఆహార వనరులు సమృద్ధిగా ఉండేవి. ఈ పరిస్థితులు హోమో ఆస్ట్రలోపిథెకస్ జాతులు కలిసి జీవించడానికి అవకాశం కల్పించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ శిలాజ దంతాలు లూసీ జాతికి చెందినవి కావని, బహుశా ఒక కొత్త జాతి కావచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణలు మానవ పరిణామం ఒక సరళమైన ప్రక్రియ కాదని, బదులుగా వివిధ హోమోనిన్ జాతులు ఒకే సమయంలో ఉనికిలో ఉండి సంరక్షణ చేసే అవకాశం ఉన్న సంక్లిష్టమైన ప్రక్రియ అని సూచిస్తున్నాయి. ఈ శిలాజ దంతాలు మానవులు, వారి పరిణామ పూర్వీకులైన ఆస్ట్రలోపిథెకస్ జాతులు ఒకే పర్యావరణంలో సహజీవనం చేశాయని సూచిస్తున్నాయి. ఇది మానవ పరిణామ చరిత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఈ ఆవిష్కరణలు ఇంకా పూర్తిగా విశ్లేషించబడుతున్నాయి. భవిష్యత్ పరిశోధనలు ఈ జాతుల సంకర్షణ గురించి మరింత సమాచారాన్ని వెల్లడించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.